తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడించారు. నేడు రాష్ట్రంలో నేరాలు, శాంతి భద్రతలపై ఈ ఏడాది వార్షిక నివేదికను డీజీపీ విడుదల చేశారు. ఫ్యూచర్ సిటీ వేదికగా జరిగిన గ్లోబల్ సమ్మిట్ నిర్వహణ కోసం భద్రతాపరమైన చర్యలు తీసుకున్నామన్నారు. మిస్ వరల్డ్ ఈవెంట్ కూడా దిగ్విజయంగా సాగిందని వివరించారు. 3 విడతలుగా జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టామన్నారు. మందికి డిగ్రీస్ ఉండకపోవచ్చు, చాలా మంది ఇంటర్మీడియట్ లో ఉండి కానిస్టేబుల్ సెలెక్ట్ అయి ఉంటారు, లేకపోతే 10th క్లాస్ వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఉన్నత విద్య అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీతో ఒక ఎంఓయూ చేసుకున్నాం. దాని ప్రకారం వాళ్ళకందరికీ గ్రాడ్యుయేట్ కోర్సులలో గ్రాడ్యుయేట్ కావడానికి వాళ్ళ కోర్సులో జాయిన్ కావడానికి అవకాశం ఇచ్చిండ్రు. అంత 30,000 మంది ఎవరైతే 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ ఉందో పోలీస్ ఫోర్స్లో వాళ్ళకు గ్రాడ్యుయేషన్ చేసుకునేటువంటి అవకాశం ఈ కారణంగా లభించిందన్నమాట. తర్వాత మొన్న నవంబర్ ఎండింగ్లో జరిగినటువంటి డీజీస్ అండ్ ఐజీస్ కాన్ఫరెన్స్లో రాయ్పూర్లో జరిగింది. అందులో తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి షామీర్పేట పోలీస్ స్టేషన్ దేశంలోనే 7వ బెస్ట్ పోలీస్ స్టేషన్గా, 7వ అత్యుత్తమ పోలీస్ స్టేషన్గా నిలబడ్డది. తర్వాత ఫోన్ల రికవరీ, దొంగతనం గురైనటువంటి ఫోన్ల రికవరీ విషయంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ 1గా ఉంది. 1,20,000 సెల్ ఫోన్లను రికవర్ చేసి ఈ సిఐఆర్ పోర్టల్ అని చెప్పి సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అని చెప్పి అది 23లో మనం లాంచ్ చేసినాము, ఏప్రిల్ 23లో. దాంట్లో భాగంగా ఇవి ఇన్ని సెల్ ఫోన్లు రికవరీ చేసి భారతదేశంలోనే మొదటి స్థానంలో నిలిచినాం. తర్వాత పాస్పోర్ట్ వెరిఫికేషన్ సంబంధించి గోల్డ్ స్టాండర్డ్ పెట్టినాం కాబట్టి ఒక మంచి అది పెట్టినాం కాబట్టి పాస్పోర్ట్ వెరిఫికేషన్లో దాంట్లో కూడా తెలంగాణ పోలీసులకు ఒక అవార్డు వచ్చింది, భారతదేశంలో టాప్లో ఉన్నందుకని చెప్పి. సైబర్ క్రైమ్ సంబంధించి ఇప్పుడు భారతదేశంలోనే కాకుండా మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా తీవ్రంగా మారినటువంటి సైబర్ క్రైమ్ విషయంలో మొత్తం 3% తెలంగాణలో సైబర్ క్రైమ్ తగ్గింది. వేరే భారతదేశం మొత్తంలో 41% పెరిగితే